తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫుడ్ విషయంలో అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ విషయంలో టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఇది తింటే ఏమవుతుంది, అసలు టైంకి తినాలా లేదా అన్నట్టు. ఇంక ఈ సమ్మర్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ కావచ్చు, సో అన్నీ కూడా డైట్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోతుంది వాళ్ళది. అసలు వాళ్ళు తీసుకోవాల్సిన మెయింటైనింగ్ ఫుడ్ అనేది ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే డయాబెటీస్ కామన్గా 2 టైప్స్ 3 టైప్స్ అంటాము, బట్ 2 టైప్స్ మెయిన్. టైప్ 1, టైప్ 2 అంటాము. టైప్ 1 పర్టికులర్గా పిల్లల్లో ఎక్కువ వస్తుంది, అంటే అది ఆటో ఇమ్యూన్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు సరిగా. సో ఈ ఆటో ఇమ్యూన్ వల్ల ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్సులిన్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది టైప్ 1లో. అండ్ చాలామందికి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అది రెక్టిఫై అయిపోతుంది. కొంతమందిలో అది కంటిన్యూ అయిపోయి లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ టైప్ 2 అంటే ఏమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఓకే నార్మల్గా ఉంటుంది, బట్ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకోదు. సో ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది బాడీకి. ఇది టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో జనరల్గా కామన్గా ఉండేది ఈ డయాబెటీస్ మెలైటస్ అంటాం. సో టైప్ 2. థర్డ్ వెరైటీ ఏంటంటే గెస్టేషనల్ అంటాం. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కొంతమందికి డయాబెటీస్ వస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో. డెలివరీ తర్వాత చాలా మటుకు తగ్గిపోతుంది, కొంతమందికి కంటిన్యూ అవుతుంది. సో ఇది గెస్టేషనల్ డయాబెటీస్. సో మెయిన్ మన టైప్ 2 ఏదైతే ఉందో, సో ఇక్కడ ఏంటంటే కామన్గా మనం చూసే డయాబెటీస్ అంటే వాళ్ళకి ఏంటంటే డైట్ అనేది పర్టికులర్గా ఈ దుంపకూరలు తినొద్దని చెప్తాం. షుగర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ స్వీట్స్ ఇట్లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు చాలామంది ఏంటంటే 100 దాటంగానే డయాబెటిక్స్ అని చెప్పేస్తున్నారు ఫాస్టింగ్లో. ఇప్పుడు 100% రాంగ్. అది యాక్చువల్లీ 120 వరకు, 100 to 120 ప్రీ డయాబెటిక్ అంటాం. 130 పైన ఉంటే 120 అబవ్ ఉంటేనే డయాబెటిక్ కిందికి లెక్క. బట్ యాక్చువల్లీ ఏంటంటే నవేడేస్ 100 దాటిన వాళ్ళే మెడిసిన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. అలా చేయకూడదు అంటారు. చేయకూడదు, ఎందుకంటే దానివల్ల ఏంటంటే బాడీ వాటికి అలవాటు పడిపోతుంది. ఆ మెడిసిన్స్కి అలవాటు పడిపోయి షుగర్ దాంతో కంట్రోలింగ్ వస్తుంటుంది. సో ఎప్పుడు కూడా 100 to 120 ఉన్నప్పుడు ఏంటంటే బాడీ మనకు వార్నింగ్ ఇస్తుంది. ప్రీ డయాబెటిక్ అంటాం దాన్నే. సో 100 దాటింది దగ్గర డయాబెటీస్ వస్తుంది మనకి, జాగ్రత్త అని బాడీ చెప్తుంది మనకి. సో ఈ టైంలో ఏం చేయాలంటే బాడీ ఎందుకు అట్లా అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏదైనా మెంటల్ స్ట్రెస్ వల్ల అవుతుందా, రెండోది హెరిడిటరీ టెండెన్సీ. పేరెంట్స్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒక ఏజ్ ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల 100 దాటుతుంటుంది ఫాస్టింగ్. సో వాళ్ళు ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి, అంటే స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, అండ్ డైట్ మెయింటైన్ చేయడం. మెడిసిన్స్ ఏం తీసుకోకర్లేదు. ఇక్కడ 120 దాటింది అన్నప్పుడు మినిమల్ డోసేజ్ ఏదైనా తీసుకోవాలి. బట్ జనరల్గా ఏంటంటే మేము హోమియోపతిలో ప్రివెన్షన్ కూడా మేము ఇస్తాం. ఇప్పుడు 100 అబవ్ ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ వాళ్ళు మా దగ్గరికి వస్తారు, పర్టికులర్గా ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి మేము అంతా కౌన్సిలింగ్ ఇచ్చి డైట్ మెయింటెనెన్స్, ఫిజికల్ యాక్టివిటీ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి చెప్పి మా మెడిసిన్ ఇస్తాం. మాది ఏంటంటే బాడీకి అలవాటు కాదు, అలోపతి టైప్లో. మాది ఏంటంటే సిస్టమ్ని, ఇప్పుడు సపోజ్ ఈ ప్యాంక్రియాస్ యాక్టివిటీ లేనప్పుడు ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి, అంటే ఇన్సులిన్ని బాడీ యాక్సెప్ట్ చేయదు. సో మా మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఆ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆ డయాబెటీస్ రాకుండానే బాడీ నార్మల్గా వచ్చేస్తుంది, అండ్ షుగర్ లెవెల్స్ 100 బిలో వచ్చేస్తాయి ఫాస్టింగ్లో. సో ఇది ఏంటంటే ఇనీషియల్ వాళ్ళకి ఏంటంటే ఒక 3 to 6 months కోర్స్ ఇస్తాం. ఇది కరెక్ట్గా వాడితే వాళ్ళకి ప్రివెంట్ అయిపోతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, బయట ఫుడ్ తినకుండా, స్వీట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఫ్రూట్స్ చాలా మటుకు కొన్ని తినొచ్చు. అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళైతే అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కానీ ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది ఉంటుంది. అంటే దేన్నైనా కానీ డైట్తోనే మనం మెయింటైన్ చేయొచ్చు అంటారు. డైట్, యాక్టివిటీ అండ్ మెంటల్ స్ట్రెస్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో మన డైట్ ఇష్టం వచ్చినట్టు తీసేసుకొని వాకింగ్, ఎక్సర్సైజ్ చేయకుండా ఇంకా అన్ని టెన్షన్ తీసుకుంటుంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే బేసికలీ ఈ పాయింట్స్ని బట్టి వీళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశం ఉందని ఎవరిని బట్టి చెప్పొచ్చు అంటారు సార్? అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే హెరిడిటరీ టెండెన్సీ. పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, అది నిజంగానే అప్లికేబుల్ అవుతుందా సార్? పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళకి ఆ టెండెన్సీ ఆల్రెడీ బాడీలో ఉంటుంది. వస్తుందని గ్యారంటీ కాదు, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడము, ఫిజికల్గా యాక్టివిటీ లేకుండా కూర్చొని జాబ్ చేయడము, డైట్ పర్టికులర్గా అంటే మెయింటెనెన్స్ చేయకుండా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
సో ఆల్రెడీ వాళ్ళకి కొన్ని భయాలు సిమ్టమ్స్ ఉంటాయి. 40 జనరల్గా వాళ్ళకి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే 40 దాటిన తర్వాత 40 కూడా నవేడేస్ 30 దాటిన వాళ్ళకే షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము. ఎందుకంటే వాళ్ళకి అసలు బయట యాక్టివిటీ ఉండదు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం, కూర్చొని జాబ్ చేయడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కంప్యూటర్, లంచ్ టైంలో ఒక 15-20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లేస్తారు, లేచి మళ్ళీ కూర్చొని అందరితో మాట్లాడి తిని కూర్చొని మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు ఈ జాబ్ తర్వాత అయినా యాక్టివ్ ఏమైనా చేస్తారా అంటే అప్పటికి బాగా టైర్డ్ అవ్వని వచ్చి కూర్చొని ఫుడ్ తినేసి పడుకోవడం, టీవీ చూడడం, ఇంతే. వాళ్ళకి యాక్టివిటీ అనేది ఉండదు. సో ఇలాంటి వాళ్ళను ఈవెన్ నవేడేస్ 25-30 ఇయర్స్ వాళ్ళకి చాలా మందికి వస్తుంది. డయాబెటీస్ అటాక్ అవుతుందా? అది మెయిన్గా ఇదే అనమాట. టెండెన్సీ ఒకటి, పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మెంటల్ స్ట్రెస్ అవ్వడం, సో ఇవన్నీ డైట్ సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు నవేడేస్ అంటే ఇంట్లో టైం లేదనో, ఓపిక లేదనో, ఇంట్రెస్ట్ లేదనో వంట చేయడం మ్యాక్సిమం తగ్గించేసారు. అంతా ఈ బయట ఫుడ్, స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఆర్డర్ చేస్తే 6 గంటల్లో ఫుడ్ వచ్చేస్తుంది. అవి వాళ్ళు ఎంత మంచి హోటల్లో తిన్నా ఆటోమేటిక్గా వాళ్ళు చేసేది బిజినెస్, ప్రాఫిట్ కోసం. మంచి మనలాగా టేస్టింగ్ అన్ని కూడా మనకు ప్రమాదకరం అంటారు. ఏదైనా బిజినెస్ కాబట్టి వాళ్ళు బిజినెస్ ప్రకారం వాళ్ళు ఎందులో ప్రాఫిట్ వస్తుందో అట్లాంటి ఆయిల్ వాడతారు, అలాంటి మెటీరియల్. మన ఇంట్లో హెల్త్ కోసం మన కోసం చేసుకున్నట్లు ఉండదు బయట. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ఓకే. బట్ రెగ్యులర్గా బయట తినే వాళ్ళలో ఈ డయాబెటీస్ రావడం చాలా ఎక్కువ ఉంటుంది టెండెన్సీ. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు 60-70 ఏళ్ళకి అప్పుడు కూడా 100లో 1-2 వచ్చేది డయాబెటీస్ అనేది. బట్ నవేడేస్ 10 మందిలో తీసుకుంటే 7-8 మందికి 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో కామన్గా అయిపోయింది డయాబెటీస్ లేదు అంటే అమ్మా లేదా ఆ టైప్లోకి వచ్చేది. డయాబెటీస్ లేదంటే అదా మీరు చాలా గ్రేట్ అంటారు. సో ఆ విధంగా వచ్చేది. ఒక డయాబెటీస్ అంటే అమ్మో డయాబెటీస్ అనేది నుంచి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, డైట్ కానీ, ఈ హైజీనిక్ కండిషన్ లేకపోవడం, యాక్టివిటీ లేకపోవడం, అన్నిటికీ ఏంటంటే మెంటల్ ప్రెషర్. ఇప్పుడు ఏది చేయాలన్నా యాక్టివిటీ ఫోన్లో, మనం స్ట్రెస్ లేకుండా ఏది లేదు. బిజినెస్ చేయాలన్నా, మనీ పంపించాలన్నా, మనీ రిసీవ్ చేసుకోవాలన్నా, బిజినెస్ ఏమైనా ఎవరికన్నా ఫైల్స్ పంపించాలన్నా, మెయిల్ పంపించాలన్నా అంతా మొబైల్లో కూర్చొని చేసే పని. ఇంతకుముందు మనీ ఏమైనా డ్రా చేయాలో ఏం చేయాలంటే బ్యాంక్కి వెళ్ళేవాళ్ళు, అట్లీస్ట్ ఆ విధంగా యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఏం లేదు, కూర్చొని పని, వెజిటేబుల్స్ కావాలన్నా, ఇంట్లో ఐటమ్స్ కావాలన్నా, బట్ అసలు యాక్టివిటీ తగ్గిపోయింది. దీనివల్ల ఈ డయాబెటీస్ కానీ, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ పెరగడానికి మెయిన్ అదే కారణం. ఇదే విధంగా అంటే ఫర్దర్ ఫ్యూచర్లో మన ఫ్యూచర్ జనరేషన్ ఏ విధంగా అవ్వచ్చు అంటారు? ఇప్పుడు రాను ఇప్పుడు మనం ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి తీసుకుంటేనే ఈ విధంగా ఉంది. ఇంకా నవేడేస్ అంటే ఇంకా ఈ ఏఐ వచ్చిన తర్వాత ప్లస్ అన్నీ ఇప్పుడు ఒకప్పుడు అంటే అందరు పిండి రుబ్బుకొని వంటలు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అన్ని మిక్సీలు కంటే అది కూడా కాకుండా రెడీమేడ్ మిక్సీలు దొరుకుతున్నాయి. ఇడ్లీ అని ఇన్స్టంట్ అని, దోశ ఇన్స్టంట్ అని, రవ్వ, అన్ని రకాలు. సో ఫిజికల్ యాక్టివిటీ రాను ఇంకా తగ్గించేస్తున్నారు. సో మనకు ఇంట్లో చేయకుండా అందరూ ఏం చేస్తారు, టైం తీసుకొని కొద్దిగా జిమ్కి వెళ్ళడం ఏదో చేస్తుంటారు. అసలు పని ఇంట్లో మనం పర్ఫెక్ట్గా చేస్తే అవన్నీ కూడా అవసరం రాదు. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది, మెంటల్ స్ట్రెస్. సో నిద్ర కూడా సరిగా ఉండదు. టైం అందరూ 12 లోపల నాకు తెలిసి ఒక 10-20% ఏమైనా పడుకుంటున్నారేమో. అందరూ 12, 1, 2 మార్నింగ్ లేట్గా లేస్తారు. అసలు సన్ రైజ్ చూసేది తగ్గిపోయింది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మన నేచర్కి ఎప్పుడైతే అగేన్స్ట్ ఉంటుందో బాడీ అనేది డౌన్ అయిపోతుంది, హెల్త్ పూర్తిగా పాడైపోతుంది. పాత పద్ధతులు మన తాత ముత్తాతలు ఏ విధంగా తినేవాళ్ళు, ఏ విధంగా చేసేవాళ్ళు అంటే వాళ్ళలాగా మనం వెళ్ళి పొలాల్లో చేయమని కాదు, బట్ ఫుడ్ విషయం కానీ, యాక్టివిటీ కానీ, అప్పుడు ఏంటంటే మెంటల్లీ వాళ్ళకి స్ట్రెస్ ఉండేది కాదు. హ్యాపీగా ఉండేవాళ్ళు, ఫిజికల్గా కష్టపడేవాళ్ళు, మంచి ఇంట్లో చేసుకొని హెల్తీ అప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు డైజెషన్ బాగుండేది, హెల్త్ బాగుండేది. వాళ్ళు పడుకోగానే మన 1 సెకండ్లో నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎక్కడ నిద్ర వస్తుంది, పడుకున్న గంటకి ఎప్పటికో నిద్ర పడుతుంది. సో ఇవన్నీ కారణాలు అనమాట. సో మనం ఎప్పుడైతే నేచర్కి అగేన్స్ట్కి వెళ్తామో హెల్త్ అనేది టోటల్గా డ్యామేజ్ అవుతుంది. నేచర్ని బట్టి ఫాలో అవ్వాలి, అది మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్.